మధ్యాహ్నం షెడ్ నుంచి తొందరగా వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు. మనం వెళ్తూ వెళ్తూ 5 గ్రాముల బంగారం కొనుక్కెళ్దాం. ఏంటి 5 గ్రాముల బంగారమా? 5 గ్రాముల బంగారానికి ఎంత అవుతుందో తెలుసా? సుమారు 10 నుంచి 12,000 అవుతుంది. అంత డబ్బును ఎక్కడి నుంచి తెస్తావు? వద్దులే, ఏదో 1,500 చదివిద్దాం చాలు. ఆ 1,500 పెళ్లి కొడుకు చదివిద్దాం. మన కావ్యకి మాత్రం 1/2 తులం బంగారం కొంటున్నాం. ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? అంటే మళ్ళీ అప్పు తెస్తావా? ఉన్న అప్పులకే వడ్డీ కట్టలేక సతమతమవుతున్నావు. అర్చన, అవతల జరిగేది ఊళ్ళో వాళ్ళ పెళ్లి కాదు, నీ సొంత చెల్లెల కావ్య, మన కావ్య పెళ్లి. అర్థమవుతోందా? ఆ మాత్రం కూడా పెట్టకపోతే మన గురించి అందరూ తప్పుగా అనుకుంటారు. అదీగాక ఇలాంటి విషయాల్లో అత్తయ్య గారు ఖచ్చితంగా ఎక్కువ పట్టింపుతో ఉంటారు. అందుకని మనం 1/2 తులం బంగారం పెడదాం. లేకపోతే అది మనకే చిన్నతనం. ఇలాగే చిన్నతనం 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 అని మనకి మించిన భారం నెత్తిమీద వేసుకుంటావా? అప్పుల మీద అప్పులు చేసి తర్వాత తిప్పలు పడదావా? అప్పేం చేయక్కర్లేదర్చన. ఇంతకుముందు 5-6 బళ్ళు రిపేర్ చేశాను. ఆ డబ్బులు ఇంకా తీసుకోలేదు. బిల్స్ పెట్టాను. ఆ డబ్బులు మొత్తం కలెక్ట్ చేసుకుని నేను మధ్యాహ్నం వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు. మనం కావ్యకి 1/2 తులం బంగారం కొంటున్నాం అంతే. అది కాదు. వస్తాను. రే గోపి, రేపేరా కావ్య పెళ్ళి. నీ పాటికి నువ్వు షెడ్కి వెళ్ళిపోతావేంటి? అసలు నీ మొహంలో పెళ్లి హడావుడే కనిపించట్లేదు. డబ్బుల కోసం షెడ్కి వెళ్తున్నాను నాన్న. ఓ అది నిజమే రో. పైగా నువ్వు ఆ ఇంటికి పెద్దలుడివి. నువ్వు ముందుండి కార్యక్రమాలు జరిపించాల్సిన వాడివి. పైగా మీ మామగారే స్వయంగా వచ్చి పిలిచెళ్ళాడు తొందరగా రమ్మని. దేనికైనా చేతిలో డబ్బులు ఉండాలిరా, లేకపోతే చీప్ అయిపోతాం. సర్లే గాని నేను షెడ్ నుంచి మధ్యాహ్నం వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు. అందరం కలిసి పెళ్లికి. ఓకే ఓకే, జాగ్రత్త నాన్న. మనం కూడా పెళ్ళికి వెళ్ళాలి. సో కటింగ్ షేవింగ్ నీట్గా చేసుకోవాలి. అయినా కటింగ్ షేవింగ్ ఆల్రెడీ నీట్గానే ఉన్నాం, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్? అయినా రంగయ్య, నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావురా. నువ్వు అందగాడివిరా రంగయ్య. అందమే. ఈవిడేంటి అక్క చెక్క అని కొత్తగా పిలుస్తోంది? ఎదురుకుండా ఏనుగంత భావన ఉంటే నన్ను పిలవచ్చు కదా, నన్ను అడగచ్చు కదా. భాగ్యమక్క ఎవరు? ఏంటక్క? ఏంటి? కొంచెం కాఫీ పొడి బదిలిస్తావా అక్క? రేపు తిరిగి ఇచ్చేస్తాను. శుక్రవారం పూట అడుగుతున్నావేంటి? అదేమిటే భాగ్యం, ఆవిడ అడిగేది కాఫీ పొడి, నీ కనకం కాసులు కాదు కదా. దానికేంటి వారం వర్షం నక్షత్రం అంటావు? ఆవిడేదో నీ ఆస్తంతా రాసిమ్మన్నట్టు అలా ఫీల్ అయిపోతావేంటి? ఏమయ్యో, కాఫీ పొడైనా కరేపాకైనా అప్పు అప్పే కదా. అప్పిచ్చేటప్పుడు మంచి చెడు చూసుకోవాలి. అయినా అప్పు అడగడమే కాని ఇవ్వడం తెలియనోడివి నీకేం తెలుస్తుందిలే. అబ్బో చెప్పొచ్చుందండి పెద్ద కనక మహాలక్ష్మి, వడ్డీల మాణిక్యమ్మ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అప్పులు ఇచ్చి ఇచ్చి అరచేతిలో అదృష్ట రేఖలు అరిగిపోయాయి. వెళ్ళు, పొద్దున్నుంచి కాఫీ లేక పెద్దానికి 4 పీక్కుపోతూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళే కాఫీ పడి. సరేలే రాక రా. కారే రాజులు రాజ్యముల్ గల్గవే, గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూట గట్టుకొని పోవందాలిరే శిబి ప్రముఖుల్. ఏంట్రంగయ్య తిరిగ్గా కూర్చుని పద్యాలు చదువుతున్నావు? అంత అమాయకంగా అడుగుతున్నావంటే నీకు విషయం తెలియదన్నమాట. ఏంటి విషయం? అదేనయ్యా, అంబానీ, టాటా బిర్లా, మహత్లాల్, మిట్టలు, తర్వాత గవాస్కరు, కపిల్ దేవ్, ధోని వీళ్ళంతా నన్ను కలవటానికి వస్తున్నారు. అందుకని అసలు నేను అందంగా ఉన్నానా లేనానని అద్దంలో టెస్ట్ చేసుకుంటున్నా. అబ్బా చాలా ఉందే. అబ్బా అని ఇప్పుడు అనకపోతే ఏమిటి రంగయ్య, ఏమిటి ఇలా ఖాళీగా కూర్చున్నామని అడగచ్చు కదా. అసలు నా లాంటి వాడు కనపడినా తప్పే, కనపడపోయినా తప్పే. అర్థమైన వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నానయ్యా. ఎందుకయ్యా అంత కోపం? ఏదో పలకరింపుగా అడిగానులే. ఊరికే అడిగితే అంతిదవుతావేంది? ఊరికే అడిగావు కాబట్టే, అదే చేతిలో డబ్బులు పడేస్తే అడిగేవాడిని కాదు. సర్లేగానే మా ఇంటికి చుట్టాలు వచ్చారు, కాస్త పిండి రుబ్బాలి. కొంచెం భాగ్యంతో చెప్తావా? ఓ అలాగే, అక్కడ పెట్టు, గంట ఆగిరే. వెళ్ళు. భాగ్యం ఏమేవ్ గిరాకు వచ్చిందా? ఇదిగో నెలల వడ్డీ ఖచ్చితంగా ఇస్తావు కదా. నువ్వేం దిగులు పడకక్క, వడ్డీ ఖచ్చితంగా కట్టేస్తాను. నెలలా ఖచ్చితంగా కట్టేయాలి, లేకపోతే నా సంగతి తెలుసుగా. రాక్షస అవతారం వెతుతాను. పరువు తీసావు, మర్యాద తీసావంటే మాత్రం కుదరదు. నీ గురించి నాకు తెలీదా అక్క? అంతవరకు రానిస్తానా? సర్లే తీసుకో.
ఇదిగో చూడు, ఇంకెవరికైనా ఇలాగే డబ్బులు కావాలంటే ఇక్కడికి తీసుకురా, నేను ఏర్పాటు చేస్తాను. తీసుకురమ్మన్నాను కదా అని ఎప్పుడు పడితే అప్పుడు అక్క అక్క అంటూ రాకు. మా ఆయన లేని టైం చూసి తీసుకురా. అక్క, ఇందాక మీ ఆయన లేడనే వచ్చా, అందుకే కాఫీ పొడి అన్నా. ఇక నుంచి గమనించొస్తాలే. సరే వెళ్ళొస్తానక్క. సర్లే, జాగ్రత్తగా లోపల పెట్టుకుని వెళ్ళు. ఏడబ్బాయినా? ఎన్నమ్మా కన్ను, సౌఖ్యమా? ఏమయ్యా ఇక్కడే చేస్తున్నావు? అదే మన పక్కింటి సుబ్బారావు గారు లేరు, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారట. అప్పుకొచ్చాడు. అప్పు కాదు, పప్పు తీసుకొచ్చాడు రుబ్బి పెట్టమని. ఆ విషయం చూద్దామని నీ దగ్గరికి వచ్చాను. సరేలేవయ్యా, నేను చూసుకుంటానులే. ఇచ్చా. ఏంటది? పొడి అదే కాఫీ పొడి ఇచ్చానులే గానీ నీ పని నువ్వు చూసుకోవయ్యా. అలాగే. అంటే దీని వంటగదిలో స్విస్ బ్యాంక్ ఉందన్నమాట. చూస్తా, కొల్లగొడతా. ఏంటమ్మా నువ్వనేది? ఆ స్థలం విషయంలో మోసపోవడానికి నీకు సంబంధం ఉందన్న విషయం భాగ్యానికి తెలిసిపోయిందా? తెలియడం కాదే, ఈ కేసులో నా దగ్గర పోలీసులు 3 లక్షలు వసూలు చేసి దానికి తిరిగిచ్చేశారు. ఆ డబ్బులు రాకముందు నన్ను అక్క అక్క అంటూ సూదంటూ రాయిలాగా నన్ను పూసుకొని తిరిగేది, నోరార పిలిచేది. మోసం తెలిసిపోయాక డబ్బులు దానికి దక్కాక ఎంత పొగరెక్కిందే. నా మీదే ఎదురు తిరిగి అనరాని మాటలంది. అమ్మా, అదాన్ని మాటలంటుంటే విని ఊరుకున్నావా? విని వదిలేసావా? నాకు చంపి పారేలంత కోపం వచ్చింది. నీకంటే ఎక్కువ కోపం వచ్చింది. లోపలుండిపోయాను. అయినా ఊరికే వదిలేయలేదు. ద్రోహం చేశా, నటించాను, మోసం చేశానని అని అంటున్నావే. నువ్వేమన్నా తక్కువ దానివా? నీ సంగతి నాకు తెలీదు. నే పరాయిదాన్ని. కానీ నువ్వు నీ కొడుకు లాంటి గోపిని మోసం చేసావు కదే. మాయదారి దానాన్ని మాటకు బదిలిచ్చేసరికి నోరు మూసుకొని చారుకుంది. నా సంగతి తెలుసు కదా దానికి. అనుకున్నాను నువ్వు ఊరికే విని ఎందుకు ఊరుకుంటావు అని. దుమ్ము దులిపేసుంటావు. మా అమ్మనా మజాకా? ఏంటి అంతలోనే మొహం అలా మార్చేసావు? ఆ ఫీలింగ్స్ ఏంటి? ఆ ఫీలింగ్స్ ఏంటి? ఏం లేదమ్మా, చిన్న కన్ఫ్యూజన్. కన్ఫ్యూజనా? ఏంటది? మరేం లేదమ్మా, ఆ రోజు ఆ కవిత మనల్ని ఎదిరించి మన విషయం మా ఆయనతో చెప్పింది. ఎలాగలాగా మేనేజ్ చేసి మనం ఆ గండం నుంచి బయటపడ్డాం. ఈ రోజు ఈ భాగ్యం ఈ విషయం మా అత్తగారికి చెప్తే. ఏ జయంతి, నువ్వేం భయపడకే. ఈ విషయంలో నీకు సంబంధం ఉన్న విషయం ఆ భాగ్యానికి తెలీదే. ఒకవేళ తెలిసి వరలక్ష్మి చెప్తే ముందు భాగ్యం బుక్ అయిపోతుందే. అందుకే నేను భాగ్యం చెప్పదు. భాగ్యానికి అదంతా జరిగిపోయిన కథ అంతా మర్చిపోయిననుకుంటుంది. దాన్ని తవ్వి అది మునగదు. అమ్మయ్యా, అయితే నేను ప్రశాంతంగా ఉండొచ్చంటావు? కుదరదే. నాకు లేని ప్రశాంతత నీకెలా దక్కుతుంది? అదేంటమ్మా అలా అంటావు? నేను జనంలో అసహించబడ్డాను, అవమానపడ్డాను, ఈ జైల్లో కష్టాలు పడుతున్నాను. దీనికంతటికి కారణం ఆ వరలక్ష్మి. ఆ వరలక్ష్మి చాలా ఆనందంగా ఉంది. కూతురు పెళ్లి చెయ్యబోతుంది. అది సంతోషంగా ఉంటే నువ్వు నేను ప్రశాంతంగా ఎలా ఉంటావే? ఎలా ఉంటాం? అమ్మా, పెళ్లి గురించి నువ్వేం దిగులు పడకు. కావ్యకి జరగబోయేది పెళ్లి కాదు, మా అత్తయ్య సంతోషానికి సమాధి కట్టడం. కావ్య నెత్తిన అక్షింతలు పడ్డ మరుక్షణం నుంచి కన్నీళ్లు మొదలవుతాయి. జీవితాంతం అవి దాన్ని వదిలిపెట్టెళ్లవు. అలాంటి ఏర్పాట్లు నేను చేసుంచానమ్మా. అంతేకాదు, అర్చన కావ్యల మధ్య చిచ్చు రగిల్చాను. వాళ్ళు శత్రువుల్లా మారి కొట్టుకుంటుంటారు.
మధ్యలో మా అత్త నలిగి చస్తుంటుంది. దానికి సుఖం లేదు, దీనికి సంతోషం లేదు. రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది. జయంతి, నీ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇలాంటి సమయంలో నీకు హెల్ప్గా అటు అన్నగా వాడు లేడు, ఇటు అమ్మగా నేను లేను. జయంతి, ఒంటరిగా ఈ ప్లాన్ నువ్వు ఎలా నెరవేరుస్తావని భయంగా ఉందమ్మా. డోంట్ వర్రీ అమ్మా. నాకు సాయంగా దేవుడు మరో మనిషిని, అదే వాళ్ళ శత్రువుని నాకు మిత్రుడిగా పంపాడు. ఎవరే ఆ మిత్రుడు? ఎవరో? రామ్, శ్రీరామ్. రామా? అవునమ్మా. అతను కావ్య జీవితాన్ని నాశనం చేయాలని చూసి పాపం జైలుకి వెళ్ళొచ్చాడు. మంచి కసి మీద పగతొట్టున్నాడు. నువ్వు చెప్పేది ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించా? అవునమ్మా. వాడు కావ్య పెళ్లి డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేశాడు. ఆ తాళం చెవి దొరికింది. వాణ్ణి కలిసి తాళం విప్పి మొత్తం మన ప్లాన్ చెప్పేశాను. అతను ఎగిరి గంతేసి ఓకే అన్నాడు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. వాళ్ళ శత్రువులు మీరు మిత్రులయ్యారన్నమాట. కానివే అమ్మా, త్వరలోనే త్వరలోనే ఏంటి నా బొందా? రేపో ఎల్లుండో మంచి వార్తతో వచ్చి మళ్ళీ నిన్ను కలుస్తాను. అవును, పెళ్లిలో ఏం చేద్దాం అనుకుంటున్నావే? చెప్పను. ఇప్పటి వరకు అన్నీ ముందే చెప్పి సక్సెస్ సాధించలేకపోయాను. అందుకే ఈసారి పని పూర్తి చేసి గెలిచి నీ దగ్గరకొచ్చి చెప్పి ఆనందాన్ని పంచుకుంటాను. అప్పటిదాకా ఏమీ ఆలోచించకు. హ్యాపీగా ఉండమ్మా. కరెక్టే. అలాగే కానీ. సరేనమ్మా, మరి నేను బయలుదేరుతాను. మంచిదేనే, జాగ్రత్త. వస్తానమ్మా. ఎంతైంది గోపి? 6,000 అయింది సార్. 6,000? అవును సార్. స్పేర్ పార్ట్స్ కూడా నేనే కొన్నాను. ఇదిగోండి సార్ బిల్లు. ఇంకేం తగ్గదా? పోనీ ఓ పని చేయండి సార్, మాకిచ్చే లేబర్ ఛార్జీ నుంచి డబ్బులు కట్ చేసుకోండి, పర్వాలేదు. వద్దులే గోపి, లేబర్ ఛార్జ్ తగ్గిస్తే మీ కడుపు కొట్టునుండి అవుతా. గోపి 6,000. చాలా థ్యాంక్స్ అండి. బండి కండిషన్లో ఉంది సార్. 6 నెలల దాకా ఏ రిపేర్ రాదు. 6 నెలలు అయిన తర్వాత నా దగ్గరికి తీసుకొస్తే నేను సర్వీసింగ్ చేసి పెడతాను. ఓకే గోపి, ఉంటాను. థ్యాంక్ యూ సార్. కార్ కింద పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు? చూసుకోలేదన్నా. లే, జాగ్రత్తగా పైకి లే. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. జాగ్రత్త. అమ్మా అర్చన, నేను రెడీ. ఏంటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నా? ఓహో, గోపి కోసమేనా? అవును మావయ్య, రెడీగా ఉండు. మధ్యాహ్నం కల్లా డబ్బు తీసుకొస్తాను. బంగారం షాప్కి వెళ్దాం అన్నారు. ఇంకా రాలేదేంటా అని. అదే, దానికోసం బయటికి లోపలికి తిరగాలటమ్మా. ఒక ఫోన్ కొడితే చాలు, వివరాలన్నీ తెలుస్తాయి. ఉండు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఎవరికయ్యా ఫోన్ చేస్తున్నావు? మీ బాబుకి. ఆయన కలవాలంటే పైకెళ్ళాలే. ఆహా, సరే, డబ్బులు పైకెళ్ళి వస్తా. ఎప్పుడు చూడు నీకు డబ్బులు డబ్బులు డబ్బులు, ఈ తప్ప వేరే పనేమి లేదయ్యా.
హలో గోపి, నేను నాన్నని మాట్లాడుతున్నాను రా. చెప్పు నాన్న. మరేం లేదురా, నువ్వు మధ్యాహ్నమే వస్తావని చెప్పి అర్చన నేను రెడీగా ఉన్నాం. నువ్వేదో డబ్బులు తీసుకొస్తాను బంగారం షాప్కి వెళ్దామన్నావుగా. అర్చన నీ కోసం ఎదురు చూస్తోందిరా. అవునన్నా, కానీ చిన్న యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వచ్చాను. యాక్సిడెంటా? మావయ్య ఏంటి ఏమైంది? ఏమైందిరా? ఆహా, నాకు కాదు నాన్న, మన షెడ్లో పనిచేస్తాడే కుర్రాడు భాష, వాడికి దెబ్బ తగిలింది. భాషాకా? అదేనమ్మా, ఆ మధ్య కొత్తగా చేరాడు చూడు షెడ్లో కుర్రాడు భాష, వాడికి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందిట. అసలు ఏమైందిరా గోపి? అది షెడ్లో పనిచేస్తుంటే కార్ రిమ్ము కాలు మీద పడింది నాన్న. వాడు చాలా పరధ్యానంగా పనిచేస్తూ ఉన్నాడు, ఫ్రాక్చర్ అయింది. నేను ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాను. కావ్యకి బంగారం కొనాలనుకున్న డబ్బులు దీనికి ఖర్చు అయిపోయానన్నా. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేయ్, నువ్వేం దిగులు పడకరా. ఆ దేవుడు నీకు అన్ని పరీక్షలు పెడుతున్నాడు. లేనిపోని ఖర్చులన్నీ నీ నెత్తి మీద వేసి ఎలా తట్టుకుంటాడా అని చూస్తున్నాడు రా. సరే నాన్న, నేను డాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తాను. మంచిది, ఉంటాను. మావయ్య ఏమన్నారు? ఏం లేదమ్మా, షెడ్లో కుర్రాడికి కాలి మీద జాకీ పడిందిట, దెబ్బ బాగా తగిలిందిట. వీడేమో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. వాడి దగ్గర ఉన్న డబ్బులు హాస్పిటల్లో కొంత ఖర్చు అయిందిట. వాడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న అంటున్నాడు. సర్లేమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. వాడు వస్తాన్నాడుగా, వచ్చిన మాట్లాడదాం. లోపలికి వెళ్ళు.